బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. ఇవాళ కూటమి అభ్యర్థి మన రియాజ్ గారికి ఇవాళ ఉడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఇవాళ ఆఫీసులోకి ఇవాళ అడుగు పెట్టడం జరిగింది అనమాట. గతంలో ఎలక్షన్ ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే దశగా పనిచేస్తుంది. అదేవిధంగా పార్టీకి సంబంధించిన పదవులు కూడా అన్నింటిలో కూడా సమాన న్యాయం జరగాలనే ఉద్దేశంతో వాళ్ళ రియాజ్ గారి ఈ కార్యక్రమంలో ఆయన ఉడా చైర్మన్ అవటం చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసిమెలిసిగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి ఏ విధంగా అయితే ఎలక్షన్ ముందు కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి కృషి చేశాము, అదేవిధంగా ఇప్పుడు ప్రజలకు పనిచేసే దాంట్లో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, అన్ని ఫలాలు అన్ని కాన్స్టిట్యున్సీలకి, అన్ని నియోజకవర్గాల ప్రజలకి, పార్టీలకి అందరూ కూడా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఈరోజు నా ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి జిల్లా శాసనసభ్యులు, అలాగే జనసేన పార్టీలో ఉన్నటువంటి ఇతర జిల్లాల శాసనసభ్యులు, బీజేపీ నాయకులు, అలాగే వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉదయం నా ప్రమాణ స్వీకారానికి రాలేకపోయినటువంటి గౌరవ మంత్రివర్యులు గుట్టిపాటి రవికుమార్ గారు ఇప్పుడు ఉడా ఆఫీసులో చైర్లో నన్ను కూర్చోబెట్టడానికి నాకెంతో ధైర్యాన్ని ఇచ్చినటువంటి మంత్రివర్యులకి ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉడా పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం, ప్రతి ఒక్క మండలంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతో కలిసి, ఎందుకంటే ఉన్నటువంటి శాసనసభ్యులందరితో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, అందరు శాసనసభ్యులతో కలిసి ఈ యొక్క ఉడా పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలంలో, నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి బాటలో నా మార్కు తీసుకొని వెళ్తానని చెప్పి అందరితో కలిసికట్టుగా ఈ జిల్లాలో డెవలప్మెంట్లో నన్ను భాగస్వామి చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కని విని ఎరిగినట్లు జనసేన కూడా చైర్మన్ పదవి స్వీకారం అండ్ ఆ పదవి స్వీకరించడం ఈరోజు ఆఫీసులో జరగడం చాలా గొప్పదండి. ఈరోజు A1లో జరిగిన 5,000 మంది పైగా జనం వచ్చి ఈరోజు ఎంతో ఆనందం కలిగించి ఈ కూటమి ప్రజలు అందరూ కలిసి ఇది మాది, మా రియాజు అని అందరు రావటం చేయటం చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు నా మిత్రుడు మంచి పొజిషన్కి వచ్చి ఇలాంటి పొజిషన్ కంటే ఇంకా మంచి పొజిషన్ రావాలని కోరుకుంటున్నాం. మెయిన్ జనసేనలో కార్యకర్తలు, వీర మహిళలు అండ్ జన సైనికులు అందరూ టీడీపీలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న కార్యకర్తలు అందరూ ఎన్డీఏలో కూటమిలో ఉన్న బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు రియాజ్కి రావాలి, రియాజ్కి అర్హుడు, ఇలాంటి పదవి అనేది తను కష్టపడ్డాడు రావాలని చెప్పి ఎంతోమంది 100 మంది మాతో మాట్లాడారు, మాతో చేశారు. ఇప్పుడే బయటికి వెళ్ళిన తర్వాత మినిస్టర్ గారు, ఎమ్మెల్యేలు చాలా గొప్పగా పోడారు. ఇంత వాళ్ళ ఇంట్లో కూడా మేము అందరం కూర్చొని ఉంటే ఎంతో గొప్పగా పోడారు. ఇలాంటి మంచి పెద్ద పదవి వచ్చి రియాజ్ గారికి ఒక విజన్ గల వ్యక్తి. ఆయన ఆలోచించే విధానం ఎప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి మచ్చతేయకూడదు అన్న కాన్సెప్ట్లోనే పనిచేస్తుంటాడు. ఒక భయంతో పనిచేసే వ్యక్తి ఎప్పుడు సక్సెస్ అవుతాడండి. ఆయనకి భయం భక్తి ఎప్పుడు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి మీద. అందుకని చెప్పి అలాంటి వ్యక్తి ఎప్పుడు కష్టపడి పనిచేస్తారు. ఇలాంటి మంచి అవకాశం వచ్చినందుకు రియాజ్ గారికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ రియాజ్. ఈ కార్యక్రమం